అందరికీ నమస్కారం. అక్కల్టిజం, అక్కల్టిస్ట్ అనేటువంటి విషయంలో శాకాహారానికి సంబంధించినంత వరకు శాకాహారమా, మాంసాహారమా అన్నది అనాదిగా వస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం ఎప్పటికీ లభించదు. ఇక మాంసాహారం తినని వాళ్ళే శాకాహారులు అనేటువంటి నిర్వచనం ఒకటుంది. అయితే కూరగాయలు, పండ్లు, కాయలు తినేవారు ఒక రకమైతే, ఉడకబెట్టిన పచ్చి కాయలు, కూరలు తినేవాళ్ళు ఇంకొక రకమైతే, భూమి లోపల పొరల్లో పండేటువంటి బంగాళదుంపలు, క్యారెట్టు, ముల్లంగి వగైరా వగైరా తినని వాళ్ళు కొంతమంది కూడా శాకాహారులని చెప్పవచ్చును. ఈ విధంగా చెప్పుకుపోతూ ఉంటే మాంసాహారం అనకుండా ఉన్నారా అన్నది ఒక విషయం. మరి యోగ విధంగా ఆలోచించినట్లయితే శాకాహారం వల్ల యోగ విద్య, అక్కల్టిజం అనేటువంటిది అభివృద్ధి చెందుతుందని చెప్తారు పెద్దలు. దాగి ఉన్న అర్థం ఏమిటంటే రహస్య విద్య అనేటువంటి రహస్య